ప్రజాసేవ చెయ్యాలనుకున్నోళ్ళు నాతో ఉండండి అని ఉంటే ఇవాళ రోజున అట్లా చెయ్యకుండా వాళ్ళని వేధిస్తున్న వాళ్ళని నిలదీయచ్చు. అలా కాకుండా మీరు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడండి. మినిమం 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడండి. మీరు అప్పు చేస్తారో సొప్పే చేస్తారో లేకపోతే మీ వ్యాపారంలో డబ్బులను తెచ్చి పెడతారో పెట్టండి. మనం అధికారంలోకి వచ్చాక మీరు సంపాదించుకుందరు కానీ అవి ఒక 2-3 ఏళ్లలో సంపాదించుకున్నందురు కానీ. ఇది చెప్పబట్టినే కదా అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారులు వచ్చేసి మొన్న రాజకీయాల్లో దూరింది. దాని తర్వాతనే కదా ఇప్పుడు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ చిన్నపాటి ఇసక్కైన డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, మట్టికైన డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాగే ఇప్పుడు నిన్న జ్యోతి రాసుకొచ్చింది రామాయపట్నం పోర్టు నడుపుతున్న వాళ్ళని డబ్బులు అడుగుతున్నారని. అట్లాగే ఆదినారాయణ రెడ్డి ఏం అడుగుతున్నాడో తెలుసు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం అడుగుతున్నాడో తెలుసు. ఇది ఓపెన్గానే కనబడుతున్నాయి ఇక్కడ. బట్ ఇదివరకటి రోజుల్లో ఇట్లా ఓపెన్గా కనబడితే అసలు వదిలిపెట్టేవాళ్ళమా మనం? వెంటాడి వేటాడేవాళ్ళం కదా. చిన్న ఇష్యూ దొరికిందంటే అది కూడా ప్రత్యక్షంగా ఎవరు అనకపోయినా సరే దాని వెనకాల లేదు, దాని వెనకాల అది ఉందంట ఇది ఉందంట అని చెప్పేసి పుంకాను కదన్నారు. అది ఒక విధ్వంసక పాలన. ఇప్పుడు మాత్రం బాబు గారు మంచోళ్ళే, అలాగే ప్రభుత్వం మంచిదే, కానీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళు, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెడ్డోళ్ళు అవుతున్నారు. ఇది ఈనాడు జ్యోతి రాసుకొస్తున్నారు. మరి వాళ్ళు సంపాదించుకోవచ్చు అని హామీ ఇచ్చిన వాళ్ళకి తప్ప, అదే సందర్భంలో ఇప్పుడు సంపాదించుకుంటున్నది తప్ప. వార్తలు రాస్తున్నాం కాబట్టి మనం పవిత్రులం అయిపోతామా? ప్రాక్టికల్ పాయింట్ ఏంటయ్యా అంటే ఖర్చు పెట్టు సంపాదించుకో అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇసుకలో తింటున్నారు, మందులో తింటున్నారు, తాజాగా కాంట్రాక్ట్లో తింటున్నారు. ఇప్పుడు ఇవి ఏది చేసినా సరే వసూలు అన్నటువంటి కాన్సెప్ట్. అదే కదా పెద్ద సమస్య.